భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఏ క్షణంలోనైనా కూడా యుద్ధం రావచ్చనే భయం పాకిస్తాన్ని వెంటాడుతూ ఉంది. ఇప్పటికే జరిగినటువంటి సెకండ్ సిసిఎస్ మీటింగ్లు అంటే మొదట జరిగినటువంటి సిసిఎస్ మీటింగ్లో ప్రధాని మోదీ గారు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు, పాకిస్తాన్కు నీళ్లు వెళ్ళకూడదని. మరి ఇక్కడ సెకండ్ సిసిఎస్ మీటింగ్లో మన ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు ఎలాగైనా ఏ విధంగానైనా దాడి చేయండి అని చెప్పి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇక పాకిస్తాన్ పైన యుద్ధం అనివార్యమైంది. మనం లెక్క పెట్టుకుంటే 24 లేదా 36 గంటల్లో పాకిస్తాన్ పైన మన భారత్ యుద్ధం మొదలు పెట్టబోతోంది. మరి అందరికీ కూడా ఇది అంటే ఇప్పటికే అనేక వీడియోలు అనేక పాకిస్తాన్ మాటలతో మనమంతా కూడా రగిలిపోతూ ఉన్నాం. అంటే పాకిస్తాన్ మనల్ని భయపెట్టడానికి మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, 130 న్యూక్లియర్ మిసైల్స్ అయితే మేము సిద్ధం చేసుకున్నామని చెప్పి మనల్ని భయపెట్టడానికి చాలా ప్రయత్నం చేశాయి. వాళ్ళు లోపల భయపడుతూనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మిగిలినటువంటి వారందరూ కానీ రాజీనామాలు చేస్తూ లోపల భయపడుతూ ఉన్నా కూడా బయటకి మనకు భయపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ భారత్ స్థాయి ఏందో, భారత్ శక్తి ఏందో చూపించాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. ఇన్ని రోజుల పాటు కూడా చాలా ఓపికగా చాలా మనకు సహనంతో ఉన్నటువంటి మన భారతదేశం, మన ఇండియన్ ఆర్మీ మరి ఇక్కడ సహనం కోల్పోయే పరిస్థితిని పాకిస్తాన్ తీసుకొచ్చింది. ఇక పెహల్గాంలో అమాయకమైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ మరి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాదిస్తూనే మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది మేమే అని చెప్పి కూడా మనకు అనేకమైనటువంటి సందేశాల రూపంలో మనకు అందించింది. మరి ఎప్పటికప్పుడు మనల్ని రెచ్చగొడుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ ఏదో పిచ్చి పట్టినట్లుగా కూడా మనకి ఇక్కడ వ్యవహరిస్తూ మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళే భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో ఇప్పటికే మనకు ఈ యుద్ధ వాతావరణం వల్ల మనకు అక్కడ భయం అనేది మొదలైంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మనకు భయం అనేది మొదలైందనమాట. ఇక యుద్ధ భయంతో బంకర్లలోకి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ ప్రజలని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే సిసిఎస్ మీటింగ్లో. మరి ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఉన్నటువంటి పాకిస్తానీయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అలర్ట్ అయిపోయారు. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళు భయపడి చస్తున్నారు. మరి పిల్లలు పెద్దలంతా కూడా బంకర్లలో తలదాచుకుంటూ ఉన్నారు. ఇక ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగితే ప్రాణాలు పోతాయనే భయంతో ఇప్పటికే అక్కడ ప్రజలంతా కూడా చస్తూ బ్రతుకుతూ ఉన్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక మన ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా మనకు చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఎవరైనా సరే అక్రమంగా ఇప్పటికీ కూడా ఉండి మన దేశంలో ఉండి పాకిస్తాన్ గనక సపోర్ట్ చేస్తున్నట్లయితే మనకు ఇక్కడ వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే మన భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మనకు కాశ్మీర్లో పెహల్గాంలో వారికి సపోర్ట్ చేసినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి వారి ఇళ్లను కూడా మనకు కూలగొట్టడం జరిగింది. ఇక మొత్తానికి యుద్ధానికి సిద్ధమైపోయింది మన భారతదేశం. ఇక తప్పకుండా మన పాకిస్తాన్కి మన దెబ్బేంటో ఒకసారి రుచి చూపిస్తే తర్వాత ఎప్పుడూ కూడా మన జోలికి రాకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మనకి ఇక్కడ ప్రభుత్వం ఆలోచించి మోదీ గారు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారు. మీరు ఏం చేసినా కూడా నేను ఒప్పుకుంటాను, మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో ఇక మన ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ కథ చూడడానికి, పాకిస్తాన్ ఆట కట్టించడానికి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అనేకమైనటువంటి అమాయకుల ప్రాణాలను తీసుకుంటున్నటువంటి పాకిస్తాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పడానికి మన భారతదేశం తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతోంది. మరి ఇప్పటికే మనకు
అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకు తాజాగా రాజీనామాలు చేయడం కానీ ఇవంతా కూడా చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే మనకు ఈ మన భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ పాకిస్తాన్ వైపు మేము ఈ తప్పు చేయలేదని కప్పిపుచ్చుకుంటూనే భారతదేశం పైన అనేకమైనటువంటి నిందలు వేస్తూ కొన్ని 1-2 దేశాల సపోర్టుతో రెచ్చిపోతూ ఉంది. మరి ఈ రెచ్చిపోవడాన్ని ఇప్పటికే మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా మనకు చర్యకు ప్రతిచర్య, ఖచ్చితంగా మనకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ప్రధాని మోదీ గారు మన దేశ 140 కోట్ల మంది ప్రజల సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. మరి మొత్తానికి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో మనకు భారతదేశం సత్తా ఏంటో చూపించేటువంటి సమయం అయితే వచ్చింది. మరి ఇప్పటికే మన దేశం కూడా, మన దేశానికి అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఇక్కడ పాకిస్తాన్కి కూడా 1-2 దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్ ముందుండి నడిపిస్తున్నది చైనా, అంటే వెనకుండి నడిపిస్తున్నది, ముందుండి కాదు, పాకిస్తాన్ను వెనకుండి నడిపిస్తున్నది చైనా అని చెప్పి, చైనానే పాకిస్తాన్కు గురువు అని చెప్పి కూడా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకు అంతేకాకుండా ఇక మన ఇండియన్ ఆర్మీ ఎక్కడ నుంచి దాడి చేస్తుంది, ఎలా దాడి చేస్తుందని చెప్పి వారి ఊహలకే వదిలేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళలో భయం అనేది మొదలైపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం ముందే చెప్పినట్లు అక్కడ బంకర్లలో దాక్కుంటూ ఉన్నారు. ఎక్కడైతే మన సరిహద్దు, మన దేశానికి సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలంతా కూడా బంకర్లలో తలదాచుకుంటూ ఉన్నారు ప్రాణాలు కాపాడుకోవడానికి. మరి మన ఇండియన్ ఆర్మీ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో, ఎక్కడ ఎలా దాడి జరుగుతుందో అని చెప్పి మనకు కూడా తెలియదు, క్లారిటీ లేదు. ఇక్కడ ఆ విధంగా మన ఇండియా దూసుకుపోతుంది పాకిస్తాన్ మీదకి. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. ఒకసారి బుద్ధి చెబితే తర్వాత మన జోలికి రాకుండా ఉంటారు. ప్రతి ఒక్క భారతీయుడి కళ, భారతీయుడి ఆకాంక్ష కూడా ఇదే. తప్పకుండా ఈ యొక్క బుద్ధి చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరి 24 లేదా 36 గంటల్లో యుద్ధం మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ మీడియాలో మనకు ఈ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వారి సైడ్ నుంచే. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇలాంటి మంచి విషయాలు ప్రభుత్వం, అంటే మన ప్రపంచంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుందని విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యుద్ధం అనివార్యమైనటువంటి వేళ అనేక అప్డేట్స్ను మీ డిఎం టాక్స్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను. ఇక మరింత మెరుగ్గా మీకు సమాచారాన్ని అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. దయచేసి నాలాంటి వాడికి సపోర్ట్ చేయండి, వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గట్టిగా నన్ను నమ్మండి. మరిన్ని అప్డేట్స్ను, అంటే మీరు చూడలేనివి, మీరు వినలేనివన్నిటి వాటిని కూడా నేను మీ ముందుకైతే తీసుకొచ్చి చెప్తాను. మనకు ఎన్నో గంటల్లో జరిగినటువంటి స్టోరీస్ అన్నిటిని కూడా చిన్నగా మీకు 10 నుంచి 15 నిమిషాల్లో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి. ఇక యుద్ధం మొదలు కాబోతోంది. మనం కూడా భారత పౌరులుగా సిద్ధంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పటికే జరిగినటువంటి అటాక్లో ఎంతోమందిని అరెస్ట్ చేసి వారికి బుద్ధి చెప్తూ ఉన్నారు ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో వేచి చూద్దాం.